మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో ఇక మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు యొక్క సంచారం. సో తృతీయంలో కేతువు యొక్క సంచారంలో పరాక్రమ స్థానంలో కేతువు యొక్క సంచారం వీళ్ళకి కొంతవరకు అనుకూలిస్తూ ఉంది. చక్కగా 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మెయిన్ మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా కొంచెం చంద్రబలం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి వారం ప్రారంభం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం కొన్ని పేమెంట్స్, కొన్ని ఖర్చులు, కొన్ని డబ్బులు పేమెంట్ చేయాల్సినవి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఉద్యోగ పరిస్థితుల రీత్యా వస్తున్న కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల్లో ఎదురవుతున్న కొంచెం స్ట్రెస్ కావచ్చు, సమ్ టెన్స్డ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మెయిన్గా ఈ రాశికి దశమ స్థానంలోనే శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో మొన్నటిదాకా రెట్రోగ్రేడ్, ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో శని యొక్క సంచారం ఉన్నాం 10th హౌస్లోనే. ప్రొఫెషన్ వైజ్గా మనం ఎందుకు అనవసరంగా ఓవర్ ఎఫర్ట్స్ పెట్టాం, అవ్వని పని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసాం గత 4 నెలలుగా అనే ఒక ఫీలింగ్ మాత్రం కంపల్సరీ మీకు కలిగే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి సరే కనీసం ఉన్నదాన్ని నిలుపుకుందాం అని ఒక కమిటెడ్గా, ఒక డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్దాం, ఎంత స్ట్రెస్ వచ్చినా అనే విధంగా కొంచెం మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ ఇందాక మనం చెప్పుకున్న తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, కేతు యోగిస్తారు. సమ్ టైమ్స్ థర్డ్ పర్సన్స్ వల్ల మీ మ్యారిటల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది మీ యొక్క సప్తమ స్థానం మీద. కాబట్టి మనకి ఫేవర్గా పనికొచ్చే వాళ్ళు ఏదన్నా మనకి సంబంధించి ఏదైనా సజెషన్ ఇస్తే మ్యారిటల్ లైఫ్ గురించి మనం వినొచ్చు. సో అనవసరంగా కొన్ని డిస్ప్యూట్ క్రియేట్ చేసేవాళ్ళు, పనికిరాని వాళ్ళు అనవసరంగా మన మ్యారిటల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, దానికి సంబంధించి సజెషన్ ఇవ్వటం వల్ల కొంచెం ఎక్కువ దానికి సంబంధించి ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశికి శుక్ర, శనివారాల్లో కూడా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి బుధుడు కూడా మళ్ళీ సప్తమంలోనే ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా ఒక జర్నీ, ప్రయాణాలు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు శని అండ్ గురుడి ఆస్పెక్ట్ కూడా సప్తమ స్థానం మీద ఉంటాం. అసలు అక్కడ ఉన్న రవి, కుజ, బుధ, శుక్రుడు లాంటి గ్రహాలే 7th హౌస్లో యోగించకపోవటం,
బిజినెస్లో చాలా టాక్టిక్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ టైంలో అనవసరమైన అపోహలు లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అండ్ దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కొంచెం అన్యోన్యంగా ఉండడానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే అది డెఫినెట్గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మీ మీద వాళ్ళకి, వాళ్ళ మీద మీ వైఫ్ హస్బెండ్, మీ ఇద్దరి యాటిట్యూడ్స్, మీ ఇద్దరి ఐడియాలజీ, మీ ఇద్దరు పరస్పరమైన ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటి మీదే మీ ఇద్దరు స్టాండ్ అవటం అనేది మంచిది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ టైంకి అవి చివరిగా మీ నిర్ణయాలు అనేవి మీ ఇద్దరు మంచి బాండింగ్తో అండర్స్టాండింగ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ సమయం అంత చాలా వరకు కూడా సంబంధాలు అన్నీ వస్తున్నాయి కానీ ఏది సరిగ్గా లేదు అన్నట్టుగానే పరిస్థితులు ఉండే ఆస్కారం ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో అయినా చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఉండటం అనేది మంచిది. సో డెఫినెట్లీ ఈ పీరియడ్లో ప్రొఫెషనల్లీ కూడా మనం ఒక టీంలో చేస్తూ ఉంటే ఆ టీంలో మిగతా వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా ఉండటానికి అండ్ ఏవో తెలియని మిస్అండర్స్టాండింగ్స్, డిస్ప్యూట్స్ లాంటివి, కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ లాంటివి సహచర కొలీగ్స్తో కూడా మనకు క్రియేట్ చేసే ఆస్కారం ఉంటాయి. సో ఇక్కడ అదర్స్ హౌస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఫ్యామిలీకి సంబంధించిన, ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన పిల్లలు అనుకోండి, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఫ్రెండ్సే కదా ఉండేది. సో వాళ్ళకైనా సో ఎవరితో మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఉంటుంటారో వాళ్ళతోనే ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అది బిజినెస్లో అయితే కొంచెం బిజినెస్ పార్ట్నర్తో అయితే బిజినెస్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్తో కొంచెం మ్యారిటల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకుని మెయింటైన్ అయితే మంచిది. దీనికి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకుంటే, రిలేషన్షిప్ వాల్యూస్ బాగా తెలిస్తే వాటి వల్ల అనవసరంగా క్లోజ్ రిలేషన్స్ అంటే మీకు దగ్గర రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.